నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. సామాజిక వర్గాల విశ్లేషణ చేస్తే యానాదులు 16%, తెలగ కాపు బలిజ 12%, కమ్మ 11%, శెట్టి బలిజ గౌడ 11%, మాల 10%, మాదిగ 8%, యాదవులు 6.35, కొండదొర 4.25, లంబాడి 3.14, రజకులు 2%, తూర్పు కాపులు కూడా 2% ఉన్నారు. ఎరుకల కూడా వచ్చేప్పటికీ 2% అరౌండ్. బేసిక్గా ఇది ట్రైబల్ నియోజకవర్గం. మండలాలు 5 మండలాలు ఉన్నాయి: పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమల్లి, కొయ్యలగూడెం అండ్ టీ నరసాపురం. పోలింగ్ స్టేషన్లు వచ్చేప్పటికి 308 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఓటర్లు కూడా ఎక్కువే, 2.5 లక్షలు. పెద్ద నియోజకవర్గం. మేల్ ఓటర్స్ 118,000 ఉంటే ఫిమేల్ ఓటర్స్ 125,000 ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, తెలుగుదేశం 5 సార్లు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకసారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిచాయి. మొత్తం జరిగిన ఉప ఎన్నికలతో సహా మొత్తం జరిగిన ఎన్నికలు 16. ఎస్టీలు 14 సార్లు, బ్రాహ్మణులు ఒకసారి, కాపు ఒకసారి గెలిచారు. బ్రాహ్మణులు గెలవటం అంటే అప్పటికి ఇంకా ఈ నియోజకవర్గం రిజర్వ్ కాలేదు ఎస్టీల కోసం. సరే, ఒకసారి ఎవరు గెలిచారు అనేది 1955 నుంచి కనుక చూస్తే పుసులూరి కోదండరామయ్య గారు కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి గెలిచారు. 62లో కరాటం బాబురావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాపు సామాజిక వర్గం. తర్వాత నుంచి నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం అయిపోయింది. 1967లో కె రామిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. 1972లో కణితి రాములు గారు కాంగ్రెస్ పార్టీ. 78లో రసపుత్ర నాగభూషణం గారు కాంగ్రెస్ పార్టీ. తర్వాత 1983, 1985 2 సార్లు మొడియం లక్ష్మణరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. 1987లో ఉప ఎన్నిక జరిగింది. బాడిన దుర్గారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. మళ్ళీ 89లో కూడా ఆయనే గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బాడిన దుర్గారావు గారు కాంగ్రెస్ పార్టీ. 94లో పూసం సింగన్న దొర తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. 99లో వంకా శ్రీనివాసరావు తెలుగుదేశం నుంచి గెలిచారు. 2004 నుంచి 2004, 2009, 2012, 2019 4 సార్లు తెల్లం బాలరాజు గారు గెలిచారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే 2012 ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2014లో మొడియం శ్రీనివాసరావు గారు గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. సో బాలరాజు ఇన్ఫ్లుయెన్స్ ఈ నియోజకవర్గం మీద చాలా బాగా ఉందనేది ఒక అభిప్రాయం. ఈసారి ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా పెనట్రేట్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం చాలా బలంగా భావిస్తోంది. సో ఇక్కడ జనసేన క్యాడర్స్ కానీ చెప్పుకోదగిన ప్రజెన్స్ కానీ జనసేనకి లేదు ఈ నియోజకవర్గంలో. అలాగని తీసిపారేయడానికి వీలైన ఓట్ల శాతం కూడా వాళ్ళ దగ్గర ఉంది. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళని కన్విన్స్ చేసుకొని ముందుకు డ్రైవ్ చేసుకోగలిగితే ఇది గన్ షాట్ తెలుగుదేశం సీటు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంత తేలిగ్గా దీన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. చూడాలి ఈ ఫైట్ ఎలా ఉంటుందో, కొండ ధరల ఫైట్ ఎలా ఉంటుందో పోలవరంలో చూడాలి. ఇది పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ.